తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేపింది. అయితే రాజకీయ వేడుక కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ భార్య, పిల్లలు కార్యక్రమానికి దూరంగా ఉండగా హీరోయిన్ త్రిష హాజరవడం కొత్త చర్చకు దారితీసింది. దీంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు జోరందుకున్నాయి. చెన్నైలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ వేడుకకు పార్టీ నేతలు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరయ్యారు. విజయ్ తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయన భార్య సంగీత, కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్యనాశ మాత్రం కనిపించలేదు. ఇక అదే కార్యక్రమానికి హీరోయిన్ త్రిష కృష్ణన్ హాజరవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. గత కొంతకాలంగా విజయ్, త్రిష మధ్య సంబంధాలపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వేడుకలో త్రిష హాజరు కావడం మరింత హాట్ టాపిక్ అయింది. అభిమానులు, నెటిజన్లు వివిధ కోణాల్లో కామెంట్లు చేస్తున్నారు. కుటుంబం లేకుండా ఈ చారిత్రాత్మక క్షణం అసంపూర్ణంగా అనిపించింది అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా, త్రిష కార్యక్రమంలో ముఖ్య అతిథిలా కనిపించింది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. విజయ్ కుటుంబం గైహాజరు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. ఇక విజయ్ భార్య సంగీత గతంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. వివాహ బంధంలో విభేదాలు వచ్చాయని, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నట్లు ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రమాణ స్వీకారం ఎంత హిస్టారిక్ ఈవెంట్గా నిలిచిందో, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చర్చలు కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ విజయంతో పాటు వ్యక్తిగత జీవితంపై వస్తున్న చర్చలకు విజయ్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.